విశాఖలో షాక్. రోడ్లపై బండ్లలో పాచిపోయిన టిఫిన్లు. ఎంవీపీ ప్రాంతంలో షీ టీమ్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్త దాడులు. విశాఖపట్నం నగర రోడ్లపై టిఫిన్ బండ్ల పేరుతో నాణ్యత లేని, పాచిపోయిన ఆహారం విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంవీపీ కాలనీలో చిట్టి చిట్టి నేతి ముత్యాల ఇడ్లీ పేరుతో నడుస్తున్న పలువురు బండ్లపై జీవీఎంసీ షీ టీమ్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో తీవ్ర అవకతవకలు బయటపడ్డాయి. తనిఖీల్లో పాచిపోయిన కర్రీలు, ఫ్రిజ్లో నిల్వ ఉంచి మళ్లీ వాడుతున్న పదార్థాలు, మష్రూమ్, పనీర్ కర్రీలలో దుర్వాసనలు, పరిశుభ్రత లేని వంట సరంజామా గుర్తించబడ్డాయి. ప్రజలకు ప్రతిరోజూ అందుతున్న ఆహారం నాణ్యతపై అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇంత పెద్ద ఉల్లంఘనలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం 2,500 జరిమానా మాత్రమే విధించి ముగించేయడం స్థానికుల్లో అసంతృప్తి రేపుతోంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి బండ్లపై నిరంతర తనిఖీలు జరగాలని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పన్నీరు తర్వాత మష్రూమ్ గట్ట దొరికాయి. వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఇప్పుడు డెస్ట్రాయ్ చేయబోతున్నాం. అలాగే ఫైన్ కూడా ఇంపోజ్ చేసాం. షీట్ ఏమో కమిషనర్ గారి ఆర్డర్స్, ఆయన ఫైన్ ఇంపోజ్ చేసి ఈసారి వదలమన్నాం. ఇదంతా కూడా మేము డెస్ట్రాయ్ చేసేస్తాం. అది ఏమున్నది సార్ ఆ రోజు చెప్పాము పొద్దున్న పొద్దున్న మీరు ఆయన తారీఖు వాడి గురించి పోయారు. మీరు చెప్తున్నాను, మీకు ఏమైనా తేడా ఉందనిపిస్తే ఇదంతా కూడా ల్యాబ్ టెస్ట్ శాంపుల్ తీసుకోండి. మీరు చెప్పండి. చూపిస్తాం ఎమ్మెల్యే నిలుపో తినగలుగుతాం. బండి మీద నిలిపోతాం బండి తీసుకొని. బాబు ఆరోగ్యాన్ని నమస్కారం అండి బాబు అని